హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. మనకు వచ్చేసి జొమాటోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ వచ్చిందండి, అలాగే లివర్ ఫ్రై ఒకటి వచ్చిందండి జొమాటోలో. మీకు ప్రిపరేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసాయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. మనం వీడియో అప్లోడ్ చేయగానే ఈ వీడియో అయితే మీ వరకు వస్తుందండి మన ఛానల్ది. ఇక్కడ చూడండి, ఫ్రైడ్ స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరో సైడ్ అయితే బ్రౌన్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇంకో సైడ్ అయితే లివర్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బ్రౌన్ రైస్ వచ్చేసి స్విగ్గీ ఆర్డర్ అండి. జొమాటో ఆర్డర్ వచ్చేసి ఇది ఫ్రైడ్ కార్న్, ఇంకోటి వచ్చేసి లివర్ ఫ్రై అయితే జొమాటో ఆర్డర్ అండి. మీరు క్లౌడ్ కిచెన్ గురించి ఎలాంటి వీడియోస్ తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫుడీ ఫస్ట్ కిచెన్లో వచ్చేసి రెసిపీస్, అలాగే క్లౌడ్ కిచెన్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదా, కొద్దిగా లేట్ అవుతుందండి. నాకు వీలున్నప్పుడు మాత్రం నేను వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను. వెంటనే ఆర్డర్స్ రావడం వల్ల ఇలా షూట్ చేయడానికి అవ్వట్లేదు. ఈ ఆర్డర్స్ అన్నీ నాకు 3 ఆర్డర్స్ వచ్చాయండి. మళ్ళీ ఇంకొక జొమాటో ఆర్డర్ కూడా వచ్చింది. అందులో వచ్చేసి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకొకటి చికెన్ వింగ్స్ అండి. ఈ 3 ఆర్డర్స్ కలిపి బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చాయి. సో నేను 30 మినిట్స్లో ఈ ఆర్డర్ అయితే మొత్తం కంప్లీట్ చేసి డెలివరీ బాయ్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. మన క్లౌడ్ కిచెన్కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ మీకు కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. నా ఈ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసినవైతే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ నా దగ్గర ఉన్నట్టయితే నేను మీకైతే సమాధానం ఇస్తానండి కమెంట్ సెక్షన్లో. అలాగే మీకు ఫుడ్ లైసెన్స్ కావాలన్నా, లేదంటే స్విగ్గీ జొమాటోకి టైఅప్ ఎలా అవ్వాలి అన్నా కూడా మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. నేను చెప్పాను కదా, నాకైతే బయట వేరే వాళ్ళ తరఫున చేయించుకుంటే 8,000 దాకా అయ్యింది. మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇలా మన ఇంటి ఫుడ్ అయితే ఇలా ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తానండి. మనకు ఆన్లైన్లో కూడా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేదు నేను ఆఫ్లైన్లో చేసుకుంటానంటే మన నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, వాట్సాప్లో పిన్ చేసి మన ఆఫ్లైన్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఈ 3 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాక నేనైతే బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళి నేను ఎగ్స్ అయితే ఎప్పుడు 30 ఎగ్స్ ట్రే ఉంటుంది కదా, సో అదైతే తెచ్చేసుకుంటాను. మీకు లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇలా ప్యాకింగ్ కూడా చూసారా, ఇలా నీట్గా ప్యాకింగ్ చేసుకున్నట్టయితే ఆ ఐటమ్ అనేది కూడా కింద పడిపోదు. కస్టమర్ అనేది కొన్నిసార్లు కింద పడిపోయినా కూడా కంప్లైంట్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది, అందుకే చెప్తున్నాను. సో ఆర్డర్ అయితే 3 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ఇలా ఎగ్స్ తెచ్చుకున్నాను కదా, ట్రేలో మాత్రం ఇవంతా సెట్ చేసుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.